కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండ్రు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి అని, సొంత ఇంటికి వచ్చినట్టు రకరకాలుగా చెప్పుకుంటుండ్రు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో రాజయ్య ఎప్పుడు కాండవ కప్పుకోబోతున్నారంటే అంటే ఇప్పుడు అక్కడ పార్టీ విధి విధానాలు నచ్చకుండా అక్కడ బయటకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సామాజిక కోణంలో చూస్తే అన్ని వర్గాలను కలుపుకొప్పే విధానం కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా కావచ్చు, ధర్నా చౌక్ను మళ్ళీ ఓపెన్ చేయడం కావచ్చు, అక్కడ ఉన్న గడీలకు ఎదురుగా వచ్చిన కంచె తీసేయడం కావచ్చు, తర్వాత అనేక మంది పద్మశ్రీ అవార్డులకు సంబంధించిన విషయం కావచ్చు, తర్వాత మొన్న ఇప్పుడు రాజ్యసభ ఒక యాదవ్కు ఎవరు ప్రాతినిధ్యం లేదు అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వడం కావచ్చు, ఒక చౌదరికి ఇవ్వడం కావచ్చు. ఇట్లా చూస్తే సామాజికంగా అనేక రకాలుగా ఆలోచించి గొప్పగా పాలన ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది. తొందరపడడం అస్సలకే లేదు. చాలా పరిపక్వత చెందిన నాయకుడిగా అనేక ఆచితూచి అడుగులు ముందుకేసే కనబడతా ఉన్నాయి. నిజంగా కూడా అన్న మీరు అంటారు ఓకే కాంగ్రెస్ పార్టీ యువతకు ఇచ్చిందండి. కేసీఆర్ కూడా గత ప్రభుత్వంలో దళితులకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది మొదటిసారిగా. ఆయన కూడా సామాజిక వర్గాలని బేస్ చేసుకొని మంత్రివర్గాన్ని విస్తరించడం జరిగింది. ఇవన్నీ అప్పుడు లేనిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కనిపిస్తున్నాయంటే అంటే ఆనాడు గద్దర్కు గడిలోకి ప్రవేశం లేదు, కోదండరాంకు గడిలోకి ప్రవేశం లేదు. అనేక సందర్భాలలో అపాయింట్మెంట్ తీసుకొని తిరిగి వచ్చిన మీరు కూడా ప్రగతి భవన్కి 2-3 సార్లు అపాయింట్మెంట్ పోయినా కూడా లోపలికి అదంతా అది అప్రస్తుతం. కానీ వాళ్ళకే లేదు, ఉద్యమకారులకు. మీరు ఉద్యమకారులే కదా. అనేక మంది మంత్రులకే ప్రవేశం. దండోరం నుంచి వచ్చినటువంటి రాజయ్యకు ప్రగతి అంటే 100% జరిగిందని అట్లా తప్పకుండా జరిగింది. ఎందుకు జరగలేదు? గేట్ కంచెలు బయటకు వచ్చే సందర్భం, సార్ ఎవరిని కలుస్తలేరని చెప్పడం, ఇట్లాంటి అనేక సందర్భాలు పోయి కూర్చొని మళ్ళీ వెనక్కి వచ్చిన సందర్భాలు అన్నీ ఉన్నాయి. అందరికి అనుభవాలు. ఒకరు కాదు, ఎవరు బయటకు వచ్చిన వాళ్ళందరూ ఈ ముచ్చట చెప్పుడైతే ఉన్నారు. మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఉద్యమకారులకు కానీ అనేక మందికి అవమానాలు చాలా జరిగినాయి. సో అందుకనే ఈరోజు పరాకాష్ఠ చేరింది కాబట్టి ఈరోజు ప్రజలు మార్పు కోరుకున్నారు. అదేవిధంగా ప్రజలు సరైన తీర్పును కూడా ఇచ్చింది. వరంగల్ ఉమ్మడి జిల్లా స్టేషన్ కనుపూరు రాజయ్యకు ఒక గుర్తింపు ఉంది. డాక్టర్ రాజయ్యకు పిల్లల డాక్టర్ అని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడని రకరకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వరంగల్ నుంచి స్టేషన్ కాన్పూర్ నుంచి ఇప్పుడు డాక్టర్ రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటే వ్యతిరేకించే వర్గం ఒకటి తయారైంది. నిజంగా వాళ్ళని కాదని కాంగ్రెస్ పార్టీలో రాజయ్యని చేర్చుకునే అవకాశం ఉందంటారు? అంటే ఎవరైనా బలమైన నాయకుడు వచ్చినప్పుడు మా ప్రాతినిధ్యం ఎక్కడ పోతుందో, మా గుర్తింపు పోతుందనే ఉద్దేశంతో, లేదా ఇప్పుడు దాదాపు 45 నుండి 50 మంది అభ్యర్థులు ఎంపీ టికెట్ కోసం పెట్టుకున్నారు. సో ఆటోమేటిక్గా నేను ఒక్కసారి కాంగ్రెస్లో పోయేది ఉంటే నా ప్రొఫైల్ ఎక్కడో పైన ఉంటుంది. 4 సార్లు కంటిన్యూస్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, మాదిగ సామాజిక వర్గము, పిల్లల డాక్టరు, మీరు అన్నట్టు దండోరా ఉద్యమం, తర్వాత అంబేద్కర్ భావజాలము, బహుజన ఉద్యమాల్లో పాల్గొన్నాము. ఇట్లా అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమం, గొప్ప ఉద్యమంలో పాల్గొన్నాము. సో ఈ రకంగా అందరికంటే నా ప్రొఫైల్ పైన ఉంటుంది. సో నేను ఎవరికి పోటీ కాదు, అన్కండిషనల్లీ ఒకవేళ అవసరం వస్తే అన్కండిషనల్లీ పార్టీలో జాయిన్ అవుతాను. పార్టీ అవసరాల దృష్ట్యా నన్ను ఎట్లా వాడుకుంటే ఆ రకంగా ఉంటానని చెప్పడం మాత్రమే జరిగింది. కానీ నేను ఎంపీ కోసం పోవడం అనేది అయితే కరెక్ట్ కాదు. డాక్టర్ రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి రాకూడదు అనేసి కొంతమంది మహిళలు గాంధీ భవన్ ముందు కూడా ధర్నా చేసిన సందర్భం ఉంది. మీకు అది తెలుసు. అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? మహిళలు ధర్నా చేసేంత. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరైతే బలమైన నాయకుడు వచ్చినప్పుడు అందులో అక్కడ నుండి గన్పూర్ నుండి పోటీ చేసిన మా సొంత బావమరిది భార్యనే, ఇందిర, సింగపురం ఇందిర. మా బావమరిది చనిపోవడం జరిగింది, సొంత బావమరిది. సో మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను ఒకవేళ కాంగ్రెస్కు వస్తే ఉంటే గన్పూర్ ఆమె ఇన్ఛార్జిగా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళ ఎలక్షన్లు వచ్చేవారు. తర్వాత పోనీ ఏమన్నా పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె పోటీ నిలబడుతున్నది, ఆమె కూడా అప్లై చేసుకున్నది కాబట్టి ఆమె టికెట్ అంటే మిగతా 45 మంది కూడా ఉన్నారు, నేను ఒక్కనే అని కాదు. అయితే వ్యక్తిగతంగా దేశం ఈయన వచ్చాయంటే మా ఉనికిపోతుంది అనేది మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. ఎప్పుడైనా కూడా ప్రతిసారి కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. 99లో వైఎస్ రాజశేఖర్ టికెట్ ఇచ్చినప్పుడు కూడా మేము 8 మంది టికెట్ అడిగినాం. నేను ఒక్కడే కాకుండా 7 ఒకటై మా 7 ఇట్లా ఎవరికి ఇచ్చినా పర్లేదు కానీ రాజయ్యకి ఇవ్వద్దని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలకు వచ్చే ముందు ఎవరు కూడా ఒప్పుకోలేదు. పిసిసి అధ్యక్ష ఇచ్చినప్పుడు ఒప్పుకోలేదు. సీఎం కూడా ఒప్పుకొని పరిస్థితి ఉండే. ఇవాళ ఏమైంది? అధిష్టానం తెలుసుకుంటే ఏదైనా ప్రజాస్వామ్యం ఇందులో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ సముద్రం కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీకి ఎప్పుడైనా పోవచ్చు. సరే పార్టీ ఎట్లా వాడుకుంటుంది అనేది డిఫరెంట్. కానీ నేను కాంగ్రెస్ పార్టీలో సేవ చేస్తా అనుకున్నప్పుడు తప్పకుండా ఒప్పుకుంటారు ప్రజాస్వామ్యంలో. అదే ఇప్పుడు జరుగుతుంది. తప్పకుండా ఎప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పిన
చెట్టు కాయలు బాగుంటే దెబ్బలు ఎక్కువ తగులుతాయి. సో నేను ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి మేము వచ్చేయంటే మా పప్పులు ఉడకని కావచ్చు, మా ప్రాధాన్యత తక్కువ అవుతుంది కావచ్చు, ఆ రకంగా మరి కూలి మనుషులు తీసుకొచ్చేసే కార్యక్రమం జరిగింది. సో ఇవన్నీ ఒక్కొక్క నాయకుడు వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు చాలామందికి వ్యతిరేకత ప్రతిసారి కూడా జరుగుతుంటుంది. అయినా కూడా ప్రజా జీవితంలో మనం ముందుకెళ్లాల్సింది. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేశారు, కానీ కాంగ్రెస్ అధినాయకత్వం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉంది. రాజయ్య ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారనేసి ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ చుట్టూ కానీ ఇక్కడ చుట్టూ కానీ ఎక్కడ లేదు. ఎందుకంటే నేను అందులో ఉన్నాను కాబట్టి నాకు అనేక పరిచయాలు ఉంటాయి. ఎవరెవరు కలిసి ఢిల్లీలో? పెద్దవాళ్ళు కాకపోతే వాళ్ళ కిందోళ్ళు పరిచయం ఉంటారు, కిందోళ్ళు కాకపోతే ఇంకా కిందోళ్ళు పరిచయం ఉంటారు. సో లాబింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా అక్కడికే పోము, కిందకి వెళ్ళి పోతా ఉన్నా కొద్దిగా. ఇప్పుడు నేను పోదానికి మన ఢిల్లీ పోయినా, తెల్లారి నుంచి ఇక్కడ పిలుపు వచ్చింది. ఎందుకు వచ్చింది పిలుపు? ఎందుకు వస్తుంది కాబట్టి అక్కడ జరిగినట్టే కదా ఏదో మంత్రాలు. సో అన్ని బయటికి చెప్పిన ఫోటోలు వస్తేనే కలిసినట్టు, ఫోటో రాకుండా చేసి అంతే కదా. సో జనరల్ ఎవరిని కలిసారు మనం ఢిల్లీలో? పెద్ద మనుషులను కలవడం జరిగింది, వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో పార్టీ చేర్చుకునేదానికి అన్కండిషనల్. నేను చెప్తాను, ఇక్కడ చెప్పింది అదే అక్కడ చెప్పినాను. అన్నిటికన్నా ముందుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి, ప్రోటోకాల్ ప్రకారం వారు. తర్వాత ఇక్కడ పిసిసి అధ్యక్షుడు సీఎం గారు రేవంత్ గారు, వారిని కలవడం జరిగింది. మున్షిని కలిసినాము. సో అందరికీ మన బాధ చెప్పుకుంటాం, మనం ప్రొఫైల్ ఇస్తుంటాము. తప్పకుండా అవకాశం కల్పించమని చెప్పేసి పార్టీలోకి అన్కండిషన్గా వస్తాను కూడా చెప్పడం జరిగింది. అది రేవంత్ రెడ్డిని కలిశారు ముఖ్యమంత్రి. మీరు కలిసిన వెంటనే ఆయనని మీరు ఏం కోరారు, ఆయన మీకు ఏం హామీ ఇచ్చారు? అన్న అన్కండిషనల్ ఐఎమ్ రెడీ టు జాయిన్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక టైం చెప్పంటే అయితే అంతా తెలుసు రాజన్న, తప్పకుండా టైం చెప్తాను అని చెప్పడం. నో పార్లమెంట్ టికెట్, నో ఎమ్మెల్యే టికెట్, అన్కండిషనల్ ముందు నేనే అన్నాను కదా, అన్కండిషనల్లీ.